చాలా మంది తలస్నానం చేసిన వెంటనే ఏదో ఒకటి తింటూ ఉంటారు. అయితే తల తడిగా ఉన్న సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకూడదట. వీటిని తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలుస్తుంది. తల తడిగా ఉండటం అంటే శరీర ఉష్ణోగ్రత కొంచెం తగ్గిపోయి లోపలి సమతుల్యత కొంతవరకు నెమ్మదిస్తుంది. ఇటువంటి సమయంలో తక్కువ ఉష్ణోగ్రతలకు సంబంధించిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు తలనొప్పి, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులు, జీర్ణ సమస్యలు మొదలయ్యే వాటికి దారితీస్తాయి. చల్లని లేదా ఫ్రీజ్ చేసిన పానీయాలు, ఐస్ క్రీమ్ వంటివి తల తడిగా ఉన్న సమయంలో తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయి ముక్కు పట్టేయడం, తలనొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే తేనె, పెరుగు ఈ రెండు పదార్థాలు శరీరంలో గ్యాస్ ఏర్పడడానికి కారణమై జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా తల తడి ఉన్నప్పుడు ఇవి శరీరంలో కఫం ఉత్పత్తిని పెంచి ఇబ్బందులను కలిగిస్తాయి. అదేవిధంగా మిరియాలు, మిరపకాయలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తల తడితో ఉన్న సమయంలో తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి తలనొప్పి, తల బరువుగా అనిపించడం లాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక అధిక నూనె లేదా వేయించిన ఆహారాలు అరుగుదలను తగ్గించడంతో పాటు శరీరంలో తలనొప్పి, అజీర్తికి కారణమవుతాయి. అందుకే తల తడిగా ఉన్నప్పుడు ఈ ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. తర్వాత పులుసులు, పులిహోర లాంటి పుల్లగా ఉండే ఆహారాలు శరీరంలో ఆమ్ల స్థాయిని పెంచి తలనొప్పులు రావడానికి కారణమవుతాయి. ఇక చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు వీటి వలన రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పులు వచ్చి శరీరంలో అలసట, మానసిక ఆందోళన లాంటి సమస్యలు రావచ్చు. తల తడిగా ఉన్న సమయంలో శరీరం సున్నితంగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ఎక్కువగా చల్లటి, మసాలా, కారంగా ఉండే ఆహారాలు, అధిక నూనె పదార్థాలు, చక్కెర ఉన్న ఆహారాలు తినకూడదు. ఇవి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపి అనేక అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి.